హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ వాళ్ళు నాకు వడిబియ్యం పెట్టారండి. ఆ వీడియో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఆడపిల్లకి పుట్టింటి నుంచి వచ్చే వడిబియ్యం, చీర, సారే ఇవంటే అందరికీ ఇష్టమే. మన తెలుగు సంప్రదాయంలో ఆడబిడ్డకి సంవత్సరానికి ఒకసారి లేదా 3 ఏళ్ళకి ఒకసారి లేదా 5 ఏళ్ళకి ఒకసారి ఇలా వడిబియ్యం పెట్టే ఆనవాయితీ ఉంది. నాకు మా అమ్మ నాని పుట్టినప్పుడు పుట్టెంటుకలు తీసినప్పుడు వడిబియ్యం పెట్టింది. మళ్ళీ ఇప్పుడు పెడుతుంది. అంటే మధ్యలో ఇంకా 5-6 ఇయర్స్ టైం దొరకలేదు. ఇంకా కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయింది. సో ఇప్పుడు పెడుతుంది. ఇవన్నీ కూడా వడిబియ్యంలో పెట్టే సామాగ్రి, పళ్ళు, అలాగే ఆకు వక్కలు, బ్లౌజ్ పీస్లు, టెంకాయ, ఎండు కొబ్బరి చిప్పలు, తెల్లగడ్డ, గంగమ్మ సామాను ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెడతారనమాట వడిబియ్యంలో. ఇంకా నాతో పాటు మా అత్తకి కూడా మా అమ్మ వడిబియ్యం పెడుతుంది. ఎప్పుడు పెట్టినా కూడా నాతో పాటు మా అత్తకి పెడుతుంది. నా పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా ఇద్దరికి పెడుతుంది. సో ఫస్ట్ అత్తకి కట్టేసిన తర్వాత నాకు. ఇలా వడిబియ్యం పెట్టడం వల్ల ఆ ఇంటి ఆడబిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటాము అనే నమ్మకం. అందుకనే ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి సంవత్సరానికి ఒకసారో లేదా 3 ఏళ్ళకి ఒకసారో ఇలా వడిబియ్యం పెడతారు. అలాగే అత్తింటి వాళ్ళకు కూడా కోడలు వడిబియ్యం కట్టుకుని పోతే ఇంట్లో మంచి జరుగుతుంది, బాగుంటుందని కూడా అంటారు. ఇంకా పెళ్ళయి కొంతమందికి 3-4 ఇయర్స్ అలా అయినా పిల్లలు కాకపోతే గోధుమలతో వడిబియ్యం కడతారంట. అలా కట్టడం వల్ల వాళ్ళకి పిల్లలు కూడా అంటే సంతానం కలుగుతుంది అని నమ్మకం. ఇంకా ఇక్కడ మాకు అమ్మ వడిబియ్యం పోస్తుంటే మా నానిగాడు అన్నీ అడుగుతూ ఉన్నాడనమాట. దాంట్లో ఉన్న వస్తువుల గురించి అడుగుతూ ఉంటే గంగమ్మ సామాను అని ఒక వస్తువు ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయని అడిగితే నేను చెప్తా ఉన్నాను అనమాట. దాంట్లో పసుపు, కుంకుమ, అద్దము, గాజులు, దువ్వెన ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా ఆడవాళ్లకు ఉపయోగపడే వస్తువు. జీవితాంతం ఇవి వాళ్ళు యూస్ చేయాలి, ఆడవాళ్ళు యూస్ చేసే వస్తువులు అని చెప్తే ఇంకా వాడేమో మీరు మగవాళ్ళకి జీవితాంతం ఉపయోగపడతారు, మీరున్నారు కదా మగవాళ్ళకి అని అన్నాడు. అది వాడు ఎందుకన్నాడో వానికి ఎవరు చెప్పినారో నాకు అర్థం కాలేదు. అంటే మనం ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, అవి అన్నీ కూడా వాళ్ళు వింటూ ఉంటారు. ఓ పక్క ఆడుకుంటూనే ఒక పక్క మన మాటలన్నీ కూడా వింటూ ఉంటారనమాట పిల్లలు. ఇంకా మా నానిగాడైతే ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ, ఒక చెవు అక్కడ, ఒక చెవు ఇక్కడ, అట్లా అనమాట. మేము ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నా గమనిస్తూనే ఉంటాడు. మేము ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు వింటాడు కదా, అది మళ్ళీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ మాటలు అలాగే చెప్తాడనమాట. సో ఇది కూడా అంత ఎవరైనా అంటారు, లేకపోతే సినిమాల్లోనే ఎక్కడైనా చూస్తుంటాడేమో, అందుకనే వాడు ఆ మాట అన్నాడు. ఇంకా మేమైతే బాగా నవ్వినాం అనమాట వాడి మాటలకి. ఆడవాళ్ళు మగవాళ్ళకి జీవితాంతం ఉండాలంట, ఇట్లా అన్నాడు వాడు.
నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది వాడు అలా మాట్లాడేసరికి. ఇంకా మా అమ్మ ఇక్కడ వడిబియ్యం పెట్టేసింది. ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టాలంట తాంబూలంలోకి. ఇంకా మా అమ్మ మర్చిపోయి బియ్యం వేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ పెట్టాలని ఇంకా ఫ్రూట్స్ పెడతా ఉంది. ఇంకా కొన్ని ఊర్లలో అయితే వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుందంటే భార్యాభర్త ఇద్దరిని కూర్చోబెట్టి వడిబియ్యం పోస్తారంట. అంటే భర్తకి ఊరికే బట్టలు పెడతారు, ఇంకా భార్యకేమో ఇట్లా వడిబియ్యం పోస్తారు. ఇంకా మా సైడ్ అయితే అట్లేం లేదండి. అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయికి ఒకటే పెడతారు. ఇంకా పెళ్ళైన కొత్తలో పెళ్ళి అప్పుడు ఫస్ట్ వడిబియ్యం కడతారు కదా, అప్పుడైతే ఇద్దరికి కట్టారు. సో వడిబియ్యం కట్టుకున్న తర్వాత ఇలా మేము ఫోటో తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నాని ఇంకా తను మా అత్తయ్య, మా అత్త మనవరాలు, సో ఇద్దరు అన్నం తింటుంటే నేను వీడియో తీస్తుంటే ఇలా చెయ్యి అడ్డం పెట్టుకున్నారు. నా శారీ మా అత్త శారీ ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే శారీ చాలా నచ్చింది, కానీ కొంతమంది ఏమో శారీ ఒకే కలర్ ఉంది, నువ్వు ఒకే కలర్ ఉన్నావు అంటున్నారు. నాకు చూడగానే ఈ శారీ నచ్చింది, అందుకనే తీసుకున్నాను. ఈ శారీ ఎలా ఉందో మీరు చెప్పండి. నేను ఈ శారీని ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనో యూట్యూబ్ పేజ్లోనో తీసుకోలేదు, డైరెక్ట్గా మగ్గం నేస్తారు కదా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. కాస్ట్ తక్కువ పడింది, శారీ చాలా బాగుంది, నాకు నచ్చింది. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.